అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. నాట్య కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. వారి ప్రతిభకు తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరమైన లక్ష్యాలు సాధించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. పదోన్నతికి సంబంధించిన విషయాల్లో నిరాశ తప్పదు. సుదూర పర్యటనలు వాయిదా పడతాయి. ఆశించిన ప్రయోజనాలు లభించవు. ఆధ్యాత్మిక చింతనతో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవాలయ దర్శనం లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. పశుపోషణ ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయి. పెంపుడు జంతువుల ఆరోగ్యం బాగుంటుంది. పారిశ్రామికవేత్తలకు ఈరోజు ఊహించని లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ వ్యాపారం విజయవంతమవుతుంది. సంగీతం వినడం వల్ల మీ మనసుకు చాలా విశ్రాంతి లభిస్తుంది. ఇది మీకు ఒక థెరపీలా పనిచేస్తుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త అవకాశాలు వెల్లివిరుస్తాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. భాగస్వామితో మీ అనుబంధం దృఢపడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకువెళతారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. మీ సృజనాత్మకతకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలు విశేషంగా ఆకట్టుకుంటాయి. మీ ఆత్మీయతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక యాత్రలకు ఈరోజు మీకు అవకాశం లభిస్తుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీరు రాసిన పుస్తక సమీక్షలు పాఠకుల నుండి మంచి స్పందన పొందుతాయి. మీ అభిప్రాయాలకు గౌరవం లభిస్తుంది. కొత్త పుస్తకాలను సమీక్షించే అవకాశం దక్కుతుంది. ఆర్థిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మీ పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది. కౌన్సెలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వైద్య సేవలు పొందడంలో జాప్యం లేదా ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీ మాట తీరు, ప్రవర్తనకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల నుండి అనుకోని విమర్శలు ఎదురుకావచ్చు. పాత మిత్రులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రతికూల ఫలితాలు ఈరోజు అనుభవానికి వస్తాయి. పాత సమస్యలు మళ్లీ తల ఎత్తి ఇబ్బంది పెడతాయి. సంతానం విషయంలో ఈరోజు మీకు కొంత ఆందోళన ఉంటుంది. పిల్లల చదువుల గురించి మీరు ఎక్కువగా చింతిస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. భూమి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఈరోజు నిలిచిపోతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. ఈరోజు మీరు కొన్ని శుభార్థక్రియలు చేస్తారు. వాటి ఫలితంగా మీకు పుణ్యం లభిస్తుంది. ఈరోజు మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ ఆలోచనలను సరిదిద్దుకోవడం తప్పనిసరి. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని మరింత శక్తిని పొందుతారు. దివ్య చింతనలో మనసు లగ్నం కాదు, అశాంతి పెరుగుతుంది. ధ్యానం చెయ్యడంలో ఏకాగ్రత లోపిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి సాధించలేరు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఏ కార్యాన్నైనా విజయవంతంగా పూర్తి చేయగలరని విశ్వసిస్తారు. ఈరోజు మీకు ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. మీ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పర్యావరణ పరిరక్షణ పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ప్రకృతితో మమేకమయ్యే అవకాశాలు లభిస్తాయి. పని ఒత్తిడి ఈరోజు అధికంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు సహాయపడతాయి. క్లిష్ట పరిస్థితులను సులభంగా పరిష్కరిస్తారు. కళారంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. వాటిలో పాల్గొని ఆనందిస్తారు. సమయ నిర్వహణలో లోపాలు కనిపిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడికి లోనవుతారు.
నాటక ప్రదర్శనలలో సాంకేతికపరమైన అవాంతరాలు ఎదురవుతాయి. మీ డ్రామా ప్రదర్శన ఆశించినంత ప్రభావం చూపదు. ఈరోజు దైవదర్శనం చేసుకోవడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శివాలయ సందర్శన ద్వారా మీ కష్టాలు తీరుతాయి. కోచింగ్ మరియు శిక్షణలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇతరులకు మార్గదర్శనం చేస్తారు. మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. సాహిత్య రంగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ బంధుత్వాలు, స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అనుకోని అడ్డంకుల వలన మధ్యలో ఆగిపోతాయి. ఈరోజు ఏ శుభకార్యమూ సజావుగా సాగదు. మంత్రపఠనం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీలో సానుకూల శక్తిని నింపుతుంది. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. మీ పరిచయాలు వ్యాపారానికి లాభదాయకంగా మారుతాయి. పుస్తక పఠనం ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు. మీ ఆలోచనా విధానం మెరుగుపడుతుంది. సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. ఇది మీ వృత్తిపరమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు బయటపడతాయి. మంచి చిత్రాలను తీయగలుగుతారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో విజయం సాధిస్తారు. పొదుపు ప్రణాళికలు ఫలిస్తాయి. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. భవిష్యత్తు సాంకేతికతను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కొత్త టెక్నాలజీలో పెట్టుబడులు నష్టపోతాయి. విద్యుత్ సంబంధిత పనుల్లో ఆటంకాలు లేదా వైఫల్యాలు ఎదురవుతాయి. విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం. ఈ రోజు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా అనుకూలంగా మారుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి విశ్వం మద్దతుగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్పులు పొందుతారు. మీ జీవితంలో పురోగతి ఉంటుంది. సోషల్ మీడియాలో మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది. నెట్వర్కింగ్ ద్వారా ప్రయోజనం పొందుతారు. క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు శుభదాయకం. వారు తమ ప్రతిభను ప్రదర్శించి విజయం సాధిస్తారు. ఈరోజు అనవసరమైన గొడవలకు, కలహాలకు అవకాశం ఉంది. మీ మాటలను జాగ్రత్తగా వాడండి. ధనం విషయంలో ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సామాజిక సంబంధాలు బలపడతాయి. 10 మందిలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు పన్నుతారు. మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆలోచనాత్మక ఆటలు, థాట్ గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఓటమి పాలవుతారు. మీ ఏకాగ్రత లోపిస్తుంది. జలవనరుల నిర్వహణలో సమస్యలు ఎదురవుతాయి. నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు తలెట్టే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక సంతృప్తి లభిస్తుంది. మీ సహాయం ఇతరులకు మేలు చేస్తుంది. వినోదం, సరదాలకు సమయం దొరుకుతుంది. ఇది మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. మంచి సినిమా చూడటం లేదా పుస్తకం చదవడం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఊహించిన దానికంటే ఖర్చులు పెరిగి మీరు కొంత భారాన్ని అనుభవిస్తారు. వాతావరణం అనుకూలంగా ఉండదు. అకాల వర్షాలు, తుఫానుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. వారి మద్దతు మీకు మనశ్శాంతినిస్తుంది. ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త కొనుగోళ్లు చేస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. మానసిక శాంతి మీకు లభిస్తుంది. చింతలన్నీ తొలగిపోయినట్లు అనిపిస్తుంది. చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. ఈరోజు ముఖ్యమైన సందర్భాలలో మీరు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పూర్తిగా కోల్పోతారు. భవిష్యత్తు గురించి భయం, ఆందోళన మిమ్మల్ని నిరంతరం వెంటాడతాయి. పని వాతావరణం ఉత్సాహంగా, సహకారంగా ఉంటుంది. ఆఫీస్లో పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాప్లు మీకు ఉపయోగపడతాయి. నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.